దేహంలోకి ప్రవేశించాలని నిర్ణయించుకోగానే అతడికి అతని తల్లి తండ్రి గుర్తుకొచ్చారు. వారు కూడా తనని ఎంతో ప్రేమగా లాలనగా పెంచిన ఆ దేహాన్ని వదిలి వారికి కడుపు కోతను మిగులుస్తున్నందుకు కుమిలి కుమిలి ఏడ్చాడు. ఇక నవ్వుకి కారణమంటావా? మరి కొంతకాలానికైనా శుష్కించిపోయిన ఈ దేహమును అతడి ఆత్మ వదిలిపోవాల్సిందే. అటువంటి సమయంలో ఎంతకాలం బతికే యవ్వనవంతమైన సోమశర్మ దేహము అతనికి లభించింది. యవ్వనముపై ప్రేమ లేని వారు ఎవరుంటారు? అందుకనే సోమశర్మ రూపంలో మరికొంత తపస్సు చేసి మరిన్ని సిద్ధులు సాధించవచ్చని ఆ సాధువు నవ్వుకున్నాడు. విక్రమార్కుడు ఈ విధంగా సమాధానం చెప్పడంతో అతడికి మౌనభంగమై బేతాళుడు మాయమై తిరిగి చెట్టుపై ప్రవేశించాడు. చెట్టుని ఆశ్రయించాడు, పోని ప్రవేశించాడు. ఇలా ఇందులో అసలు మీకు తెలుసా విక్రమార్కుడి కథ